హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఆటో కొనుగోలుదారులకు శుభవార్త తెలిపింది. పర్మిట్ల గడువును మరో నెలపాటు పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్ సి రమేష్ ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఆటోల కొనుగోళ్లకు పర్మిట్లు ఇవ్వడంతో గ్రేటర్ పరిధిలో భారీగా పోటీ నెలకొంది. హైదరాబాద్లో కొత్త ఆటో కొనుగోలు చేస్తున్నారా? అయితే తెలంగాణ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఆటోల కొనుగోలుకు 4 రోజుల పాటు గడువును పొడిగించింది. 2 దశాబ్దాల తర్వాత పర్మిట్లు ఇవ్వడంతో భారీ డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలోనే గడువును మరో నెల పొడిగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రవాణా శాఖ సంయుక్త కమిషనర్ సి రమేష్ విషయాలను వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం 2 నెలల క్రితం ఇచ్చిన జీవో నెంబర్ 263 ప్రకారం 65,000 ఎలక్ట్రిక్, ఎల్పీజీ, సిఎన్జీ రెట్రో ఫిట్టింగ్ ఆటోలకు పర్మిట్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించింది. ఇటీవల జీఎస్టీ ధరలు తగ్గిన నేపథ్యంలో మరిన్ని రోజులు పొడిగించాలని రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల సంఘాలు కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆటోల కోసం 19,000 దరఖాస్తులు వచ్చాయి. అయితే వాటిలో 18,000 దరఖాస్తులను అధికారులు మంజూరు చేశారు. మరోవైపు ఈ నెల 22 నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆటోల ధరలు గణనీయంగా తగ్గాయి. గతంలో 28% ఉన్న జీఎస్టీ ఇప్పుడు 18% తగ్గిన నేపథ్యంలో ఒక్కో ఆటో ధర కనీసం 30,000 వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.